రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామని ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48 కోట్ల సేవలు అందించామని యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఏఐని కూడా ఉపయోగిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రాసెస్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. బటన్ నొక్కితే ప్రభుత్వం పనిచేయాలని, బటన్ నొక్కితే సర్టిఫికెట్లు వచ్చేలా చేయాలంటే తన కోరికని మంత్రి నారా లోకేష్ అన్నారు. మనం ఈరోజు మనమిత్ర ద్వారా ప్రజలకి అందిస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యులు చెప్పినట్లు 9552300009 ద్వారా ఈ సర్వీసెస్ అన్ని అందిస్తాం జరుగుతుంది. అధ్యక్ష మీరు చూస్తే 1,48,00,000 మంది అంటే సర్వీసెస్ మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా సర్వీసెస్ అయిన తర్వాత కూడా ఆ వినియోగదారు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అధ్యక్ష. సర్వీసెస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానిపైన కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. గౌరవ సభ్యులు కూడా చూసుంటారు, ఇప్పుడు ఏఐ కూడా అమలు చేస్తాం జరిగింది దీంట్లో. సో దట్ కంబర్సమ్ ప్రాసెస్ మీరు ఏదైతే అన్నారు యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంకా యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఈజ్ ఆఫ్ యూజింగ్ ఉండాలి దానిపైన ఇప్పుడు ఏఐని మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసి అది కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే మేము ఎలాంటి డేటా స్టోర్ చేయము. ఈ ప్లాట్ఫామ్ వాట్సాప్ అనేది మియర్లీ ఒక హైవే, డేటా అనేది అది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, లేదంటే యూజర్ దగ్గర ఉంటుంది, మేము స్టోర్ చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ సభ్యులు చెప్పినట్లు కరెంటు బిల్ కట్టాలంటే ఆ బిల్ నంబర్ ఎంటర్ చేయండి అని ప్రతిసారి అడుగుతాం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఎలా పరిష్కరించాలో నేను ఆలోచిస్తాను. అంతేకాకుండా మీరు అన్నట్టు కొంత ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది జరగాలి. ఇప్పుడు వాస్తవంగా ఏం చేసామంటే ప్రభుత్వము ఉన్న ప్రాసెస్ ని డిజిటైజ్ చేసింది. ఇప్పుడు ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు ఒక బటన్ నొక్కితే మనకి భోజనం వస్తున్నాయి, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే ఇంటికి కావాల్సిన సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. అలాంటిది బటన్ నొక్కితే ప్రభుత్వం పని చేయాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేయాలన్న ఆలోచన నా యువగలం పాదయాత్రలో ప్రారంభమైంది. అది సింగిల్ నంబర్ ద్వారా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సర్వీసెస్ మనం మన సిటిజన్స్కి అందజేస్తున్నాం అధ్యక్ష. మనం ఈరోజు